ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ధైర్యంగా ఉండు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాలు చూసినట్లయితే, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. ఆమేన్. ఈ లోకంలో జీవించడానికి మనకు చాలా ధైర్యం కావాలి. మనం ఈ లోకంలో జీవించే 70 లేదా 80 సంవత్సరాల కాలంలో భయంతో జీవించే సంవత్సరాలే ఎక్కువగా ఉంటాయి. చాలా విషయాలు మనల్ని నిత్యం భయపెడుతూనే ఉంటాయి. ఈ జీవన సంబంధమైన విషయాల్లోనే ఎక్కువగా మనం భయపడుతుంటాం కదా. ముఖ్యంగా ఎలా బ్రతకాలి అనే విషయం మనల్ని బాగా భయపెడుతుంది. మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి సాతాను దగ్గర ఉన్న పెద్ద ఆయుధం భయపెట్టడం. ఈ లోకంలో నువ్వు బతకాలంటే, నీ కుటుంబాన్ని పోషించాలంటే, ఇల్లు కట్టుకోవాలంటే, పిల్లలకు చదువులు చెప్పించాలంటే, సమాజంలో ఒక ఉన్నత స్థానం సంపాదించుకోవాలంటే డబ్బు కావాలి, డబ్బు లేకపోతే నువ్వేం చేయలేవని నిత్యం మన మనసులో ఒక భయం రేకెత్తిస్తుంది సాతాను. తద్వారా మనుషులు దేవుని మీద కాకుండా వారి శక్తి మీద ఆధారపడేలా చేస్తుంది. డబ్బు సంపాదించడానికి ఉద్యోగం, వ్యాపారం, అనేక అక్రమ మార్గాల వైపు వెళ్ళేలాగా పురుగొల్పుతుంది సాతాను. ఈ లోకంలో బ్రతకడానికి భయపడేవారు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంటారు. అయితే దేవుణ్ణి నమ్మిన వారు మాత్రం ఎల్లప్పుడూ ధైర్యంగానే ఉంటారు. వారిలో ఒక విధమైన తెగింపు వస్తుంది. దేనిని ఎవరిని లెక్క చేయరు. చివరికి చావును కూడా దిగిస్తారు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే శద్రకు, మేషకు, అబేద్నెగో అను యవ్వనస్తులు దేవునికి వ్యతిరేకమైన రాజు యొక్క ఆజ్ఞను పాటించడాన్ని ఎలా తిరస్కరించారో మనకు తెలుస్తుంది. అగ్నిగుండాన్ని సైతం వారు లెక్క చేయలేదు. దేవుని కోసం వారి ప్రాణాలను తృణీకరించుకున్నారు. దేవుని కోసం నిలబడటం కన్నా వారు జీవించడం ముఖ్యం కాదనుకొని వారు ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వారి యొక్క ధైర్యం రాజును సైతం అబ్బురపరిచింది. ఆ దేశమంతటా యెహోవా యొక్క నామం గణపరచబడింది. వారు అంతటి ధైర్యం చూపించారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం. ఈ లోకంలో జీవించేటప్పుడు మనం కూడా ధైర్యం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని బట్టి ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించే జీవితం అన్యుల ఎదుట దేవుని నామం కనపరచబడ్డానికి కారణం అవ్వాలి. మనం ధైర్యంగా జీవించే జీవితం అన్యులు కూడా దేవుని నమ్ముకునేలా ఉండాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము,